థ్యాంక్ యూ అండి. చాలా లేట్ అయింది, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది, అందుకే నేను నుంచొని మాట్లాడలేకపోతున్నాను. సభాముఖంగా మీకు క్షమాపణలు అడుగుతున్నాను. ఏదైతే అందరూ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు, నాకైతే ఎందుకనో స్టేజ్ మీద విజయ్ కుమార్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్న విద్యావంతం. వీళ్ళు ఎప్పుడైతే డెహ్రాడూన్లో కోచింగ్ అవుతారో చట్టం దృష్టిలో న్యాయం దృష్టిలో మా ప్రాణం పోయే వరకు ప్రజల కోసం పనిచేయాలని ఒక గోల్ పెట్టుకొని ఆ ఉద్యోగం చేస్తారు. ఈరోజు ఒక డిపార్ట్మెంట్ని నేను మాట్లాడదలుచుకోలేదు. ఎంత కర్మ అంటే లెజిస్లేటరీ ఎగ్జిక్యూటివ్ రెండు కలిసిపోయినా సరే జ్యుడిషియరీ వ్యవస్థ అనేది ఒకటి ఉంది కాబట్టి ఈరోజు ఈ భారతదేశం మనుగడ జరుగుతుందని మీరు భావించారు. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్ తప్పుడు కేసులు కడుతున్నారు, రోడ్డు మీద నిర్బంధిస్తున్నారు, అమానుషంగా దాడి చేస్తున్నారు, కొట్టేస్తున్నారు. కానీ ఎవరు చెప్తే చేస్తున్నారు? ప్రతి ప్రమోషన్, ప్రతి ట్రాన్స్ఫర్, ప్రతి ఎమ్మెల్యేతో కూడుకున్న విషయం. ఆ కలెక్టర్ ఆ ఏరియాకి రావాలంటే ఆ మినిస్టర్ చెప్పాల్సిందే, ఆ ఎస్ఐ అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఆ ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాల్సిందే. సరస్వతీదేవిని రోడ్డు మీద గేటు దగ్గర నుంచోబెట్టేస్తున్నట్టు ఉంటుందండి. వాళ్ళు నా కళ్ళ ముందు చేతులు కట్టుకున్న ఎంఆర్ఓ గారు లేకపోతే ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి గేటు దగ్గర నుంచొని ఎమ్మెల్యే గారు 10 బయటకు వచ్చేస్తారని వాళ్ళు నుంచుంటే ఎందుకు సార్ కూర్చోండి సార్ అంటే ఆ పర్లేదులేండి మళ్ళీ సార్ వస్తారు అంటే ఏం జరుగుతుంది వ్యవస్థలో నాకు అర్థం కావట్లా. అందరూ పోలీసుల్ని తిట్టేద్దాం, కానీ మేము చదువుకున్న వాళ్ళం కదా. ఒక ఎస్ఐ పరుగు పందెంలో పరిగెడుతుంటే గుండెపోటు వచ్చి చనిపోతాడు, చనిపోయాడు కూడా చాలా దాటులో, అయినా కానీ ఇంకొక ఎస్ఐ పరిగెడతాడు. అంటే 2-3 సంవత్సరాలు కుటుంబాలకి దూరంగా ఏదైతే ఎస్ఆర్ నగర్ గేట్లో బస్ స్టాండ్లో టీ తాగుట, కరోల్ బాగ్ సెంటర్లో రోడ్ల మీద కూర్చొని పుస్తకాలు చదువుతూ ఈరోజు ఒక స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్కి వచ్చిన వీళ్లతో మీరు చెంచాగిరీలు ఊడిగాలు చేపిస్తుంటే వాళ్ళకి తెలుసు అది తప్పని. పెనుమాకలో ఆపడం నిర్బంధించడం తప్పని అక్కడ ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్కి తెలుసు. 2017-18లో గౌరవ డిప్యూటీ సీఎం గారు అదే పెనుమాకకు వచ్చినారు, రైతుల సమస్యల గురించి ఒక ఉద్యమం చేసినారు, రోడ్డు మీద ర్యాలీలు చేసినారు. మరి అప్పుడు ఎవరెవరు నిర్బంధించినారు? ఆ రోజు కూడా రాళ్లదాడి జరిగింది టీడీపీ గవర్నమెంట్లో. దాని అంతిమ సారాంశమే 19లో గవర్నమెంట్ మారింది. అంటే రైతులు పేరు చెప్పి రైతుల ముసుగులో ఏ పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు అనేది విజువల్లో చూస్తున్నాం. కానీ బలమైన మీడియా తిమ్మిని బంపిని చేస్తుంది, నందిని పంది చేసేస్తుంది. అదే ఆశ్చర్యం అవుతుంది. 10 సార్లు అబద్ధం అబద్ధం అంటే అబద్ధం నిజమైపోతుందండి, చాలా ఆశ్చర్యం. అదే మాదిరిగా గతంలో కూడా గత గవర్నమెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉద్యమించారు. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి అయినప్పటికీ అతని హక్కుని ఎవ్వరూ హరించల. కంచెలు తెంచుకుంటూ వచ్చి గట్టిగా ఉద్యమించినప్పుడు కూడా గత ముఖ్యమంత్రి పోనీలే అది అతని అధికారము, ఆర్టికల్స్ అతనికి ఇచ్చినటువంటి అధికారము, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు మూవ్మెంట్. కానీ ఈ ప్రభుత్వంలో ఏమైపోయినాయి? వచ్చిన వాళ్ళు మాజీ మంత్రులు, వయసు రీత్యా పెద్దవాళ్ళు నాటి రోడ్డు మీద మీరు కోడిగుడ్లు లేపిస్తూ పెద్ద పెద్ద బండరాళ్ళు కార్లు పగలగొడుతూ విజువల్స్ ఉన్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా మీరు మాట్లాడుతున్న ధోరణి చూస్తుంటే మీ కల్లా రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కాదు, రాజారెడ్డి గారి మనవడే కరెక్ట్. మీకు అతనే కరెక్ట్. 2029లో మీరు రాజారెడ్డి గారి మనవడిని చూస్తారు. ఏది విత్తితే అదే 10 మొలిసిద్ది. ఒకంత కాదు 10 మొలిసిద్ది. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా హెల్త్ కండిషన్ కొంచెం కోఆపరేట్ చేయనందువల్ల నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను. అయినా సరే మన అంతిమ సారాంశం లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడం. ఏదైతే పోలీసులకి అత్యున్నత అధికారాలు ఇవ్వండి, వాళ్ళకి ఏది తప్పో ఏది ఒప్పో తెలుసు. వాళ్ళ కుటుంబాలు దాటి బయటకు వచ్చినప్పుడు మనమందరం వాళ్ళని బూతులు తిడుతుంటే వాళ్ళకి తెలుస్తుంది ఇది ఇలా చేయకూడదని. కానీ పొలిటికల్ ప్రెజర్ వల్ల చేయాల్సి వస్తుంది. ఎలక్షన్ బాడీ, జ్యుడిషియరీ వ్యవస్థ ఇవన్నీ ఇండిపెండెంట్ బాడీ. అలాగే డిపార్ట్మెంట్ ను కూడా ఇండిపెండెంట్ బాడీ చేస్తే ఇందాక సార్ అన్నట్టుగా డీజీపీలు 5-6 తలుచుకుంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం పెద్ద కష్టమేం కాదండి. దయచేసి వాళ్ళకి అధికారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.